లో మళ్ళీ విస్తరణ ఉంటుంది. రేపు అగో రేపు ఇగో రేపు అని అంటుంటారు. సో అందులో భాగంగా మరి ఇంట్లో కూడా అంటుండొచ్చు, మరి చేస్తారా చేయాలని చూడాలి. రైట్. ప్రేమ్ గాంధీ గారు ఏమంటారు? నమస్తే. నమస్కారం. ప్రేమ్ గాంధీ గారు, 12 మందికి యథాతథంగానే అవే స్థానాలని సేమ్ ఏం చేంజ్ చేయకుండా అదే పోర్ట్ఫోలియోని ఇచ్చారు. బట్ ఎందుకు అంతకంటే సమర్థంగా వేరే వాళ్ళు పనిచేయలేరని, లేకపోతే దాంట్లో వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళైతేనే సమర్థంగా నిర్వహిస్తారేమో అని అనుకున్నారు? నిజంగా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు నిరూపించుకునే అవకాశం ఉంటుంది కదా. అందరికీ నమస్కారం. అయితే ఒక అంశం మనం క్లియర్ కనబడతా ఉంది. ఈ నరేంద్ర మోడీ గారి 3.0 అనేటువంటి క్యాబినెట్ ఏదైతే ఉందో చాలా ఆలోచించి ఆచితూచి ఇచ్చినటువంటి క్యాబినెట్, చాలా బలంగా పనిచేస్తుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. సమీకరణాలు చూసినా, రాష్ట్రాల వారిగా చూసినా ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలా పూర్తి ప్రాధాన్యత ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. దీంట్లో మనం చూసుకోవచ్చు, తెలంగాణలో మొదటి నుంచి కూడా తెలంగాణలో బలంగా ఉండాలనేటువంటి అంశం ఉన్నప్పుడు చాలా బలమైనటువంటి శాఖలు తెలంగాణకి ఇవ్వడం. అలాగే ఆంధ్రలో, ఎందుకంటే ఎన్డీఏలో కూటమైనటువంటి తెలుగుదేశం పార్టీకి ప్రాధాన్యత ఇస్తూ ఆ అవకాశాన్ని అంటే రామ్మోహన్ నాయుడు గారు మాత్రమే మూడోసారి గెలవడం, మిగతా వాళ్ళు కూడా వారు మొదటిసారి గెలవడం, అయినా కానీ సహాయ మంత్రి ఇవ్వడం. అంటే భారతీయ జనతా పార్టీ ఒక నిబద్ధతతో పనిచేస్తున్న దానికి ఇది ఒకటి నిదర్శనం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఒకవేళ మనం పూర్తి వివరాలు చూసుకున్నా కానీ గతంలో కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా కొంతమంది ఓడిపోయినా కొంతమంది గెలిచినా సమర్థవంతమైనటువంటి నాయకుల్ని క్యాబినెట్ లో తీసుకున్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. 33-34 మంది 20 మంది గెలిచినా గానీ ఇంకా వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, ఎన్డీఏ కూటమిలో ఇతర పార్టీలందరికీ ప్రాధాన్యత ఇవ్వాలనే అంశంతో పూర్తిగా ఆచితూచి ఒక సిస్టమ్ గా ప్రకారంగానే క్యాబినెట్ వాళ్ళు ఎన్నుకోవడంలో క్లియర్ కనబడతా ఉంది. 10% మహిళలకు ఇచ్చారు, 72లో 10% మహిళలకు ఇచ్చారు, 40% ఓబీసీలకు ఇచ్చారు, అలాగే 25% అంటే ఎన్డీఏలో ఉన్నటువంటి కూటమి వేరే పార్టీలకు సంబంధించిన వాళ్ళు 25% వాళ్ళకి ఇవ్వడము, కీలకమైనటువంటి బాధ్యతలు ఇవ్వడము. భారతీయ జనతా పార్టీ ఏ మాత్రం నిస్వార్థంగా, అంటే భారతీయ జనతా పార్టీకి 240 స్థానాలు ఉన్నా భారతీయ జనతా పార్టీతో కలిసినటువంటి కూటమి పార్టీలకు కూడా సరైన ప్రాధాన్యత ఇస్తూ ఏ మాత్రం ఇది లేకుండా 5 సంవత్సరాలకు పూర్తిగా పరిపాలించేటువంటి అవకాశం మనకు క్లియర్ కనబడతాం. ఎందుకంటే చాలా మంది మాట్లాడుతున్నారు అంశం ఒకటే, ఇండియా కూటమి నేను క్లియర్ గా చెప్తా ఉన్నాం, గతంలో చెప్పిన ఇప్పుడు కూడా చెప్పినాం, ఇండియా కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా స్థిరంగా ఉన్నటువంటి వ్యక్తులు కాదు. ఎప్పుడు ఏం చేస్తుందో ఎప్పుడెక్కడ జరుగుతున్నటువంటి వ్యక్తులే తప్ప స్థిరంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు కావు. ఇక అజిత్ పవార్ విషయం మాట్లాడాలనుకున్నా కానీ ఆయన విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ చాలా సానుకూలంగా ఉంది. సరే నెక్స్ట్ క్యాబినెటా లేదా మళ్ళీ ఎట్లా ఏం చేయాలని ఆలోచిస్తుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా మీరు గత ప్రభుత్వాలు ఉన్నటువంటి అంశం కూడా చూడండి, ఎక్కడ కూడా ప్రజల సంక్షేమం ఆలోచించింది, ప్రజలకు ఉపయోగపడేటువంటి నాయకులను ఎన్నుకొని వాళ్ళకి సరైనటువంటి ప్రాధాన్యత ఇచ్చినటువంటి దాఖలాలు భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి. కానీ ఎన్సీపీ విషయంలో బీజేపీ చాలా ఆచితూచి అడుగులు వేస్తోంది అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. బట్ ఎందుకు అంత పక్కన పెట్టేశారు ఎన్సీపీని, అజిత్ పవార్ని? ఎన్సీపీ పార్టీ ప్రాధాన్యత మనందరికి కూడా తెలుసు, వారు ఏ వరకు స్థాయిలో ఉన్నదో. కానీ తప్పకుండా సరైనటువంటి స్థానము భారతీయ జనతా పార్టీ మ్యూట్ లో వెళ్ళిపోయారు, దాని మీద కూడా ఇచ్చేస్తారు, తప్పకుండా ఇచ్చేస్తారండి, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. రైట్. వెంకట్ గారు నమస్తే. నమస్తే మేడం. ఏంటి మరి అజిత్ పవార్ విషయంలో అలా చోటు